వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి. ఈ వీడియోలో సూదిని ఎలా వేసుకోవాలని చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, సూదికి వెనకాల గీతలాగా ఉంటుంది. గీత మనకు వెన్నుపూస ఎలాగ వెనకాల ఉంటుందో అదే విధంగానే ఈ సూదికి కూడా వెనకాల గీత ఉంటుందండి. వెన్నుపూస అనేది నేను బండ గుర్తుకు చెప్తున్నానండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి గుర్తుగా ఉంటుందని నేను చెప్తా ఉన్నాను. చూడండి, వెనకాల గీత ఉంటుంది. ఈ గీత అనేది వెనక్కి రావాలా, ఈ గీత వెనక్కి రావాలా. ఇదే బండ గుర్తు అండి. దీనికి నేరుగా పెట్టుకొని వేసుకోవాలా. ఒక్కరవ క్రాస్ ఉన్నా కూడా మీకు దారం దిగిపోతుంది అనమాట. అది మనకు వెనకాల గీత ఉండేది లెక్క అనమాట. ఈ గీతలాగా ఉండేది చూసుకొనేసి, ఇది ఏందో చెప్తానంటే నాకు చాలా రోజుల దాకా సూది వేసేదానికి తెలియలేదండి. అందువల్ల నేను ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, తెలియని వాళ్ళకి, ఎవరికైనా కూడా మన ఛానల్లో అన్నీ ఉండాలని నేను పెడుతున్నానండి. కరెక్ట్గా ఫిక్స్ చేసుకునేసి చిన్న స్క్రూతో ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే మనం స్పీడ్గా ఏదైనా కుట్టామనుకోండి, అప్పుడు దారం సూది లూజ్ అయిపోయి అప్పుడు ఇరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మన చేతులపై కూడా వస్తాయి. అందువల్ల అది కరెక్ట్గా వేస్తేనే మనకు కుట్టు బాగా పడుతుంది, దారం తెగదు. అది కరెక్ట్గా ఒక్క క్రాస్ ఉన్నా మీకు దారం కట్ అయిపోతూ ఉంటుంది. అంటే కత్తితో కట్ చేసినట్టు కట్ అయిపోతుంది. అదే గుర్తు. చూడండి, మా వీడియోని చూస్తూ ఉండండి. వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.